గత సంవత్సరం టెంపర్ చిత్రంతో విజయాన్ని మొదలుపెట్టి ఈ సంవత్సరం నాన్నకు ప్రేమతో ఈ మధ్య రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ చిత్రంతో మరో ఘన విజయాన్ని తన సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించాడు. ఇక మిర్చి చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన కొరటాల శివ ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు చిత్రంతో మరో విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తాజాగా జనతా గ్యారేజ్ చిత్రంలో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని దర్శకుడిగా హ్యాట్రిక్ సాధించాడు. ఈ చిత్రం రిలీజ్ రోజున యావరేజ్ టాక్ తెచ్చుకున్న తర్వాత రోజు నుంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల పరంగా దూసుకువెళ్తుంది. ఎన్టీఆర్ తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించడంతో పాటు సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ తెరకెక్కడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో గ్యారేజ్ 20.81 మూడో స్థానం కైవసం చేసుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా బాహుబలి తర్వాత 32 కోట్లకు పైగా కలెక్షన్లతో రెండో స్థానంలో నిలిచింది. ఎన్టీఆర్ మోహన్ లాల్ నటించిన జనతా గ్యారేజ్ మొత్తం 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఎన్టీఆర్ చిత్రాల్లో నెంబర్ 1 గా నిలిచింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్లు హీరోయిన్ గా నటించారు. మోహన్ లాల్ ప్రత్యేక పాత్ర పోషించగా ఉన్ని ముకుందన్, సచిన్ ఖేడ్కర్లు విలన్లుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా జనతా గ్యారేజ్ కలెక్షన్లు: తెలంగాణ 15.57 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 33.16 కోట్లు, కర్ణాటక 7.73 కోట్లు, కేరళ 2.35 కోట్లు, యుఎస్ఏ 7.35 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2.48 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 2.20 కోట్లు. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో 70.85 కోట్లు షేర్ వసూలు చేసింది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నావు. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా హా? లేక మీ ఆవిడే దెయ్యమా?